హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ టిన్ ఫ్లేమ్స్ ఎనర్జీ. ఈరోజు మనం డిఎఫ్ ఇన్నర్ వర్క్ ఎందుకు చేయాలి, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, ఈ విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. టిన్ ఫ్లేమ్ జర్నీ హైలీ స్పిరిచువల్ జర్నీ. ఇది డివైన్లీ గైడెడ్ జర్నీ. వన్ సోల్ టూ బాడీస్లో ఉంటుంది. ఒకరు డివైన్ ఫెమినైన్, ఇంకొకరు డివైన్ మస్కులైన్. ఫెమినైన్ ఎనర్జీ అంటే ఉమెన్, మస్కులైన్ ఎనర్జీ అంటే మెన్. అంటే ఇది ఫెమినైన్ ఎనర్జీ కానీ ఉమెన్ బాడీలోనే ఉండాలని లేదు, మేల్ బాడీలో కూడా ఉండొచ్చు, అటు ఇటుగాను అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సేమ్ జెండర్స్లో కూడా ఉంటారు. ఏ బాడీలో ఉన్నా ఎవరిలో ఉన్నా మొదటిసారిగా అవేకనింగ్ అయ్యేది మాత్రం డిఎఫ్ ఎనర్జీనే, డివైన్ ఫెమినైన్ ఎనర్జీ. తనే ఎందుకు ఇన్నర్ వర్క్ చేయాలంటే తనే ముందరగా అవేకనింగ్ అవుతుంది కాబట్టి. ఓకే, అవేకనింగ్ అయ్యింది, మరి డివైన్ ఫెమినైన్ ఎందుకు చేయాలి అంటే నువ్వు హ్యాపీగా ఉన్నావా? అవేకనింగ్ అయినావు కదా. అవేకనింగ్ అంటే ఏంది? సోల్కి గాయం, సోల్ షాక్ తగులుతుంది కదా మనకు. హ్యాపీనెస్ లేదు, ఆ పర్సన్ కోసం ఏడుస్తున్నావు, కంటిన్యూస్గా ఆలోచిస్తున్నావు, తిండి తినలేకపోతున్నావు, నిద్రపోలేకపోతున్నావు. ఒకప్పటిలాగా నార్మల్గా నువ్వు లేవు కదా. నిన్ను నువ్వు హీలింగ్ చేసుకోవాలి. ఎన్ని రోజులనే ఉంటావు ఇలా ఆ పర్సన్ కోసం ఆలోచిస్తూ ఏడ్చుకుంటూ కూర్చుంటూ? మనం హ్యాపీగా ఉండాలి కదా, మనకు హ్యాపీనెస్ కావాలి, ఇన్నర్ హ్యాపీనెస్ కావాలి. చూడండి, మనకు ఎంత లగ్జరీ లైఫ్ ఉన్నా మనకు ఇన్నర్ హ్యాపీనెస్ లేనిది వేస్ట్. ఇక్కడ ఏం కోల్పోతున్నాం మనం? ఇన్నర్ హ్యాపీనెస్, పీస్, మనశ్శాంతి అనేది లేదు కదా. ఆ పర్సన్ కోసం ఏడుస్తున్నాం, ఆ పర్సన్ ఏమైనా మాట్లాడతాడంటే మాట్లాడాడు. మరి ఎన్ని రోజులు ఇలా ఉంటాం? మనల్ని మనం హీల్ చేసుకోవాలి కదా, మన పరిస్థితిని మనమే మార్చుకోవాలి. అంటే ఇన్నర్ వర్క్ చేయాలి, అంగీకరించాలి. ఇప్పుడు ఇది డివైన్ జర్నీ, ఇది నా డెస్టినీ అని మనం అంగీకరించాలి. గాడ్ ఇచ్చాడు మనకి ఈ జర్నీని, మనం ఈ జర్నీలోకి రాలేదు, ఆ భగవంతుడు ఇచ్చాడు. మనం చేయాల్సిందల్లా ఒకటే, ఇన్నర్ వర్క్ చేయాలి. ఒకటి, మీరు ఎవరినైతే చూసి అవేకనింగ్ అయ్యారో మీ డిఎం మీ జీవితంలోకి రావాలి కదా, లేదంటే తను మీ మనసులోంచి వెళ్ళిపోవాలి. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి జరగాలి అంటే మీరు ఇన్నర్ వర్క్ చేయాలి. ఇన్నర్ వర్క్ చేస్తే నీకు ఇన్నర్ పీస్ వస్తుంది, మనశ్శాంతి దక్కుతుంది, స్పిరిచువల్గా నువ్వు గ్రోత్ అవుతావు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు. అంటే ఫైనాన్షియల్గా ఎవరి మీద నువ్వు డిపెండ్ కావు, నువ్వే ఇంకొకరికి హెల్ప్ చేసే స్థాయికి నువ్వు చేరుకుంటావు. ఇన్నర్ వర్క్ చేస్తే వచ్చే లాభాలు ఇవన్నీ. ఇన్నర్ వర్క్ చేయకపోతే ఏమవుతుంది మరి? ఇన్నర్ వర్క్ చేయకపోతే నీ పరిస్థితి ఎప్పటికీ మారదు. ఇలాగే ఏడుస్తూ బాధపడుతూ డిప్రెషన్లో ఉండి ఇలాగే ఉండిపోవాల్సి వస్తుంది. నువ్వు ఫుల్ మూన్ వచ్చినప్పుడు, న్యూ మూన్ వచ్చినప్పుడు, పోర్టల్స్ వచ్చినప్పుడు ఇంకా పెయిన్ ఫీల్ అవుతావు, ఇంకా లో వైబ్రేషన్కి వెళ్తావు. అంటే ఇంకా కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంటావు. ఎప్పటిదాకా నువ్వు ఇన్నర్ వర్క్ స్టార్ట్ చేయనంత వరకు, నీకు హీలింగ్ దొరకనంత వరకు. ఇదొక్కటేనా? మళ్ళీ సోల్ షాక్ తగులుతుంది. ఎవరైతే డిఎఫ్ నెగ్లెక్ట్ చేస్తారో, అవేకనింగ్ అయిన తర్వాత ఇన్నర్ వర్క్ చేయకుండా అలాగే ఇట్లనే వదిలేసుకుంటూ వెళ్ళిపోతారో, అలానే మొండిగా వెళ్ళిపోతుంటారో, వాళ్ళకి మళ్ళీ సెకండ్ టైం అవేకనింగ్ అవుతుంది. సెకండ్ టైం అవేకనింగ్ అంటే మళ్ళీ సోల్ షాక్, ఇంకా పెయిన్ఫుల్గా ఉంటుంది. చూడండి, ఒక్కసారి ఆలోచించండి ఎంత పెయిన్ ఉంటుందో ఇన్నర్ వర్క్ చేయకపోతే. ఇగో జరిగేవి ఇవన్నీ. మీ లైఫ్లోకి ఎంతోమంది వస్తారు, అంటే కార్మిక్స్ వస్తారు, సోల్మేట్స్ వస్తారు, చాలామంది వస్తారు. కానీ మీ మనసులోకి మాత్రం రాలేరు వాళ్ళు. మీ మనసులో ఉండేది మాత్రం మీ డిఎం ఒక్కరే. అతను మీ మనసులో ఇంకా వెళ్ళడు, మీరు ఇన్నర్ వర్క్ చేయనంత వరకు. ఇన్నర్ వర్క్ చేయాల్సిందే. మీ లైఫ్ మీరు మార్చుకోవాలి అంటే, మీ పరిస్థితిని మీరు మార్చుకోవాలి అంటే ఇన్నర్ వర్క్ చేయాల్సిందే. మీకు మ్యారేజ్ అవుతుంది, పిల్లలు పుడతారు, రేపు మీరు ముసలి వాళ్ళు అయిపోతారు, చనిపోయే స్థితికి వచ్చినా సరే మీ డిఎం మీ మనసులో అట్లనే ఉండిపోతాడు. అలాగే మీరు మీ డిఎం కోసం ఏడుస్తూనే ఆలోచిస్తూనే ఉంటారు. ఇన్నర్ వర్క్ చేయకపోతే ఇలా జరుగుతుంది. హ్యాపీనెస్ ఉండదు, ఇంకా మనశ్శాంతి అనేది ఇంకా అసలే ఉండదు. ఏదో యాంత్రికంగా బతకాల్సి వస్తుంది మనం. అందుకే ఇన్నర్ వర్క్ చేయాలి, మస్టెన్షుడ్గా కంపల్సరీగా డిఎఫ్ ఇన్నర్ వర్క్ చేయాల్సిందే. దీనిని మీరు అంగీకరించాలి, ఇన్నర్ వర్క్ చేయాల్సిందే, ముందుకు వెళ్ళాల్సిందే. ఇన్నర్ వర్క్ చేస్తే మనమే సంతోషంగా ఉంటాం, మనమే హ్యాపీగా ఉంటాం, మన లైఫే గ్రోత్ అవుతుంది. ఇన్నర్ వర్క్ చేయకపోతే మనమే కదా డిప్రెషన్లో ఉండేది, ఎప్పుడు లో వైబ్రేషన్లో ఏడుస్తూ తుడుస్తూ అట్లనే బాధపడుకుంటూ ఉంటాం. కాబట్టి ఎవరైతే అవేకనింగ్ అయ్యారో, న్యూలీ అవేకన్ ఉంటారు కదా ఇప్పుడు అయిన వాళ్ళు, ఎవరైతే ఇంక ఇన్నర్ వర్క్ స్టార్ట్ చేయలేదో వాళ్ళు కంపల్సరీగా స్టార్ట్ చేయండి. అండ్ ఇంకొక విషయం, ఇన్నర్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? డిఎఫ్ అవేకనింగ్ అయిందని తెలుసుకుంది, మరి ఎప్పుడు స్టార్ట్ చేయాలి? వితౌట్ ఎనీ డిలే మీరు వెంటనే ఇన్నర్ వర్క్ స్టార్ట్ చేయాలి. మీరు అవేకనింగ్ అయ్యారని తెలుసుకున్నారు, ఈ జర్నీలో నేను ఉన్నాను, నేను నార్మల్గా లేను, నా పరిస్థితి బాగాలేదు అని తెలుసుకున్నారు కదా, వెంటనే ఇన్నర్ వర్క్ స్టార్ట్ చేయండి. అంటే కొంతమంది అవేకనింగ్ అయిన తర్వాత ఎప్పుడు ఇన్నర్ వర్క్ స్టార్ట్ చేయాలన్న డైలమాలో కూడా ఉండిపోతారు. వాళ్ళకి నేను ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నా. ఇన్నర్ వర్క్ అనేది మీరు వెంటనే స్టార్ట్ చేయాలి. మీరు అవేకనింగ్ అయిన తర్వాత ఇన్నర్ వర్క్ స్టార్ట్ చేస్తేనే అక్కడ మీ డిఎం అవేకనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు లేట్ చేసిన కొద్దీ తన అవేకనింగ్ కూడా లేటే అవుతుంది కదా. మీరు లేట్ చేస్తున్న కొద్దీ, ఇంకా వెయిటింగ్ చేస్తున్న కొద్దీ మీరు యూనియన్ అనేది మీరే పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. మీరు అవేకనింగ్ అయ్యారు, వితౌట్ ఎనీ డిలే మీరు వెంటనే స్టార్ట్ చేయండి. మీరు ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే ఇన్నర్ వర్క్ అంత మంచిది మీకే.
ఈ రీయూనియన్ అనేది అంత తొందరగా పాసిబుల్ అవుతుంది. డిఎఫ్ ఇన్నర్ వర్క్ స్టార్ట్ చేయడానికి స్టేజెస్ ఉండవు. మీరు ఇన్నర్ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాతనే స్టేజెస్ అనేవి వస్తుంటాయి. అక్కడ మీ డిఎం అవేకనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సపోజ్ ఒకటి మాట్లాడుకుందాం, మీరు అవేకనింగ్ అయ్యిర్రు, ఒక 6 months దాకా ఆగిర్రు. మీరు అవేకనింగ్ అయిన తర్వాత ఇన్నర్ వర్క్ చేయాలని తెలిసి కూడా మీరు ఒక 6 months దాకా టైం తీసుకుర్రు. మీరు ఏం చేసిర్రు? ఆ 6 months కాలాన్ని వేస్ట్ చేసి పడేసిర్రు. మీరు ఇన్నర్ వర్క్ చేయనంత వరకు మీరు అనుకుంటున్నారేమో, నేను ఇన్నర్ వర్క్ చేయకపోయినా అక్కడ సపరేషన్కి వచ్చేసినాం కదా, అవేకనింగ్ స్టార్ట్ అవుతుంది కదా దానంతట అదే, అంటే కాదు. మీరు ఇన్నర్ వర్క్ చేస్తేనే అతను అవేకనింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక క్వశ్చన్ ఉంది, డిఎఫ్ ఎన్ని సంవత్సరాల వరకు ఇన్నర్ వర్క్ చేయాలి అంటే రీయూనియన్కి. అంటే అవేకనింగ్ అయిన తర్వాత డిఎఫ్ లైఫ్ లాంగ్ చేయాల్సిందే, మనం చేస్తూనే ఉండాలి, అది వేరే విషయం. రీయూనియన్కి డిఎఫ్ ఎన్ని సంవత్సరాలు ఇన్నర్ వర్క్ చేస్తే రీయూనియన్ అవుతుంది అంటే ఒకటి నడుస్తుంది 6 to 7 years. కొంతమంది డిఎఫ్లో ఉందన్నమాట 6 years 7 years 8 years వరకు చేస్తే మనకు రీయూనియన్ అనేది పాసిబుల్ అవుతుంది అని. రీయూనియన్ అనేది సంవత్సరాల మీద బేస్డ్ అయి లేదు, మీ హీలింగ్ మీద ఆధారపడి ఉంది. డిఎఫ్ మిమ్మల్ని మీరు ఎంత తొందరగా హీల్ చేసుకుంటే అంత తొందరగా మీ రీయూనియన్ అనేది పాసిబుల్ అవుతుంది. అంతేగాని సంవత్సరాల మీద బేస్డ్ అయి లేదు. ఇది కంప్లీట్లీ ఇది రాంగ్. ఇన్ని సంవత్సరాలు చేస్తే రీయూనియన్ అవుతుంది అనేది కంప్లీట్లీ రాంగ్. రీయూనియన్ అనేది డిఎఫ్ ఎంత తొందరగా హీలింగ్ చేసుకుంటే, మీలో ఉన్న వూన్స్ని ఎంత తొందరగా మీరు హీలింగ్ చేసుకుంటారో అంత తొందరగా మీ రీయూనియన్ అనేది పాసిబుల్ అవుతుంది. చూడండి, ఏ ఎనర్జీస్లో అయినా కూడా మనం 3 to 4 yearsకి మించి ఉండకూడదు. అది ట్విన్ ఫ్లేమ్ జర్నీనే కానీ, కార్మికే కానీ, సోల్మేట్ జర్నీనే కానీ, ఏ ఎనర్జీ అయినా సరే 3 to 4 yearsకి మించి మనం ఉంటున్నాము అంటే అది మన ప్రయత్న లోపం. ఒక డిఎఫ్ కరెక్ట్గా ప్రాపర్గా ఇన్నర్ వర్క్ చేస్తే డే 1 నుంచి తన ఇన్నర్ వర్క్ అనేది కంటిన్యూస్గా చేస్తూ ఉంటే, నేను చెప్తుంది కరెక్ట్ ఇన్నర్ వర్క్, ప్రాపర్ ఇన్నర్ వర్క్ గురించి. ఎవరైతే డిఎఫ్ చేస్తారో వాళ్ళకు 3 to 4 years చాలు రీయూనియన్కి. అంతేకాని ఇన్ని సంవత్సరాలు చేస్తే నాకు రీయూనియన్ అవుతుంది అనేది కంప్లీట్లీ రాంగ్. ఈ ఒక అజంప్షన్లో ఉండకండి, దాని నుంచి బయటికి రండి. మీకు మీరు మీ సబ్కాన్షియస్ మైండ్కి ఏమని చెప్పుకుంటున్నారు? ఇట్లా 6 to 7 years 8 years అని సమ్ నెంబరింగ్ ఇచ్చి మీ సబ్కాన్షియస్ మైండ్కి మీ రీయూనియన్ని మీరే పోస్ట్పోన్ చేసుకుంటున్నారు కదా. గాడ్ మిమ్మల్ని అంతకన్నా తొందరగానే మిమ్మల్ని రీయూనియన్ చేద్దాం అనుకుంటున్నాడేమో. మీరు కరెక్ట్గా హార్డ్ వర్క్ చేస్తే, మిమ్మల్ని మీరు తొందరగా హీల్ చేసుకుంటే మీకు తొందరగా రీయూనియన్ అనేది పాసిబుల్ అయింది. మీ సబ్కాన్షియస్ మైండ్కి మీరు ఏమని చెప్తున్నారు? 6 years అని నెంబరింగ్ చెప్తే అన్ని ఇయర్స్లోనే కదా తీసుకొని వస్తుంది. సంవత్సరాల మీద కాకుండా మీ హీలింగ్ మీద ఫోకస్ పెట్టండి. అంత తొందరగా మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటే అంత తొందరగా మీరు ఈ జర్నీని కంప్లీట్ చేయగలుగుతారు. ఇన్నర్ వర్క్ ఎవరైతే ఇంకా స్టార్ట్ చేయలేదో వాళ్ళు తొందరగా ఇన్నర్ వర్క్ స్టార్ట్ చేయండి. డైలీ చేయండి, కంటిన్యూస్గా చేయాలి. ఒక్కరోజు చేసి నేను 10 రోజులు ఆపుతా, లేదంటే వారం రోజులకు 2-3 సార్లు చేస్తాను అంటే నడవదు. ఇన్నర్ వర్క్ అనేది కంటిన్యూస్గా చేయాలి. హానెస్ట్లీగా ఉండండి ఈ జర్నీలో, అండ్ ఇష్టంగా చేయండి ఇన్నర్ వర్క్ని. తొందరగా మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి, ఈ జర్నీని కంప్లీట్ చేయండి. ఇన్నర్ వర్క్ ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఎన్ని సంవత్సరాలు చేయాలి అనే క్వశ్చన్స్కి అన్నిటికీ నేను మీకు ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నా. ఇన్నర్ వర్క్ చేయకపోతే డిఎఫ్కి ఏం జరుగుతుందో తెలుసుకున్నాం కదా, మరి డిఎంకి ఏమవుతుంది? ఒకవేళ అవేకనింగ్ అయిన తర్వాత సపరేషన్లోకి వచ్చిన తర్వాత డిఎఫ్ ఇన్నర్ వర్క్ చేయలేదనుకోండి, డిఎం పరిస్థితి ఏంది? తనకు ఎలా ఉంటుంది, తన జీవితం ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం. డిఎం హార్ట్ ఇన్కంప్లీట్. తన లైఫ్లో నువ్వు ఒక లోటులాగా ఉండిపోతావు అట్లనే. నేను చెప్తుందంతా ఒక ట్రూ ట్విన్ ఫ్లేమ్ గురించి. అంటే మీ డిఎం ట్రూ డిఎం మైండ్ అనుకోండి, తన పరిస్థితి ఇలా ఉంటుంది అని చెప్తున్నాను. తనకు హ్యాపీనెస్ అయితే ఉండదు, కంప్లీట్గా ఆ పీస్ అనేది కోల్పోతాడు. ఇంకా తను ఎన్ని ఉన్నా నువ్వు ఒక వెలితి, తన జీవితంలో నువ్వు ఒక వెలితిలాగా ఉంటుంది. మీరు అవేకనింగ్ అయిన తర్వాత ఇన్నర్ వర్క్ చెయ్యనప్పుడు తన పరిస్థితి ఇలా ఉంటుంది. వన్స్ మీరు ఇన్నర్ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత తన ఎనర్జీ మీ ఎనర్జీకి కనెక్ట్ అవుతుంది, ఇంకా తన అవేకనింగ్ స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు. ఇది డిఎం గురించి సిచ్యువేషన్. ఇన్నర్ వర్క్ చేయకపోతే, ఇన్నర్ వర్క్ గురించి చేస్తే చేయకపోతే ఏమవుతుందో అనేది మీకు తెలిసింది కదా. ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయొచ్చు మీరు, నేను మీకు రిప్లై ఇస్తాను. లేదు అంటే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇన్నర్ వర్క్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఓకేనా? డిఎఫ్స్ అందరూ ఇన్నర్ వర్క్ని కంటిన్యూ చేయండి. ఓకే, బాయ్.